ఎట్లా ఉందన్న సినిమా? అన్నా గేమ్స్ ఇప్పుడు చూసిన మూవీ అయితే చాలా బాగుందన్నా. ఇలా అలా ఉందని చెప్పకూడదు. మూవీ చూసి 2 కళ్ళు సరిపోలేనా. మూవీ అయితే చాలా బాగుందన్న. ఎందుకంటే ఆ మూవీ డైరెక్టర్ వచ్చేసి శంకర్ సార్ అన్న. వచ్చేసి ఇంకోటి ఈ మూవీలో మనకి ఏదైతే చెప్పుకోదగ్గ విషయం ఉందంటే అది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్న యాక్టింగ్ వేరే లెవెల్ ఇచ్చి పడేసిండు. 2018 రంగస్థలం తర్వాత మనకి ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్టింగ్ వేరే లెవెల్ ఇచ్చి పడేసిండు. హీరోయిన్ గానీ, పాటలు గానీ, ఫైట్లు గానీ, మనకు మెయిన్ విలనిజం నట రాక్షసుడు హెచ్ఎస్ సూర్య గారిని యాక్టింగ్ మనకి వేరే లెవెల్ ఇచ్చి పడేసిన. ఎస్ఎల్ తమన్ గారు మ్యూజిక్ మనకు వేరే లోకానికి తీసుకుపోతారు. పాటలు చాలా అద్భుతంగా కొత్తగా ఉన్నాయి. ఖైరాత్ గానీ మ్యూజిక్ గానీ మామూలు కాదు. మనకు ఆ బీజం గానీ కొన్ని సీన్లు గూస్ బంప్స్ వస్తాయి. మనకు మూవీలు ఎక్కడ ల్యాగ్ లేకుండా మూవీ పడినప్పటి నుంచి చివరి దాకా ఎండింగ్ వరకు గూస్ బంప్స్ వస్తాయి. యావరేజ్ బిలో యావరేజ్ అంటున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ డైరెక్టర్ అంటే శంకర్ అన్న. మనం ఇండియా అని ఎంత ప్రేమ పిలుస్తామో ఫిలిం ఇండస్ట్రీ అంటే శంకర్ అని ప్రేమ పిలుస్తామో అంతే. యావరేజ్ పిల్లలు ఉండదన్న. శంకర్ సార్ సినిమా తీస్తే దానికి పేరు పెట్టకూడదు. వాళ్ళు పేరు పెడితే ఇండియా నుంచి బయటకు తప్పాలి వాళ్ళను. ఎందుకంటే శంకర్ అంటే ఇండియా, ఇండియా అంటే శంకర్ సార్ అన్న మామూలుగా ఉండదు. శంకర్ సార్ ఏదైనా సినిమా తీస్తే అది ఇండియా బాగుపడలేక. సంక్రాంతి సినిమా అంటారా బ్రో? ఇది సంక్రాంతికి సినిమా కాదన్న. శంకర్ సార్ సినిమా. శంకర్ సార్ ఒక మ్యాన్, ఆయన ఒక బ్రాండ్. ఆయన వేరే ఫెస్టివల్ ఉండదన్న. శంకర్ సార్ సినిమా వస్తుందనే మనకు ఒక ఫెస్టివల్ ఉంటుంది. భారతీయ 2 తర్వాత శంకర్ మార్క్ తగ్గింది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అదే ఈ సినిమా కూడా అదే కోవలోకి వెళ్ళింది అంటున్నారు. సూర్యుని వెలుగు ఎప్పుడు తగ్గదు, శంకర్ సార్ పవర్ ఎప్పుడు తగ్గదన్న. మామూలుగా ఉండదు. శంకర్ సార్ డైరెక్షన్ లో సినిమా వేరే లెవెల్ ఇచ్చారు. వేరే డైరెక్టర్ వేరు, శంకర్ సార్ డైరెక్షన్ వేరేనా. సినిమా వేరే లెవెల్ అద్భుతంగా, చాలా అద్భుతంగా ఇచ్చారు. శంకర్ సార్ పవర్ తగ్గిందని సూర్యుని వెలుగు ఎప్పుడు తగ్గదు కదా, ఎప్పుడు పవర్ కూడా. అలాగే సినిమా హిట్ యావరేజ్ సూపర్ హిట్ యావరేజ్ కాదన్నా. 2025 టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులన్నీ షేక్ చేసేస్తుంది. అలా ఇలా కాదు, మామూలుగా ఇట్టే యావరేజ్ ఉండదు. శంకర్ సార్ సినిమా తీసారంటే ఒక ప్రపంచం. మరి దాంట్లో బాగా హైలైట్ అంటే ఏం చెప్పొచ్చు? సినిమాలో హైలైట్ అంటే శంకర్ సార్ డైరెక్షన్ హైలైట్, ఇంకేం లేదు. అంటే ఈ సీన్ ఫైట్ ప్రతి సీన్ వచ్చింది నాకు ఉన్నంత సేపు. నాకు 2 కళ్ళు కాకుండా ఇంకా పక్కన 2 రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? రామ్ చరణ్ యాక్టింగ్ వెయిటింగ్. వెంటనే పుట్టిందే వాళ్ళ వంశం అది. కొన్ని సినిమా అది మామూలు కాదు. అన్నపించి మనకి ఎందు వరకు రామ్ చరణ్ యాక్టింగ్, సునీల్ గారి కామెడీ అన్ని ప్రతిదీ. ఈ సీన్ ఇక్కడ బాగలేదు చెప్పడానికి నా వరకు అయితే అవకాశం లేదు. మూవీ పండించి ఎండు వరకు సినిమా ఇచ్చి పడేసిండు. మూవీ డైరెక్టర్ శంకర్ సార్ అంటే వేరే లెవెల్ ఉంటుంది. జై గేమ్ చేంజర్. ఓకే సార్.